హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కొల్లు రవీంద్ర శ్రీ వరసిద్ధి కాణిపాక వినాయక స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రి కొల్లు రవీంద్రకి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉదయం 5 గంటలకి పంచామృత అభిషేకంలో పాల్గొన్న మంత్రి సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని APUWJ నాయకులు హెచ్చరించారు. మంగళవారం రాజంపేట R&B కార్యాలయంలో వీరు సమావేశమై ఇటీవల జర్నలిస్టులపై వ్యక్తిగత దూషణలకు దిగిన వారిని APUWJ యూనియన్ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేటలో రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు, అధికారులు జర్నలిస్టులను బెదిరించాలని నూతన వరవడికి శ్రీకారం చుడుతున్నారేమోనని సందేహం వెలుబుచ్చారు. రాజకీయ నాయకులకు, అధికారులకు వారు నిర్వహించే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని పోవడమే కర్తవ్యంగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. జర్నలిస్టుల పైన వ్యక్తిగత దూషణలు కానీ, సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శించడం కానీ లేదా బెదిరించడం కానీ చేస్తే మేము చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి వెనకాడపోము. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాము. రాజంపేటలో నూతనంగా కొత్త ఒరవడి ఈ మధ్యకాలంలో స్టార్ట్ అయింది. వార్త రాసిన రిపోర్టర్ను బెదిరించడం, అలా కాకుంటే మనకు సోషల్ మీడియా ఉంది కదా అని అందులో వ్యక్తిగతంగా విమర్శించడం అది పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను. మా యూనియన్ తరఫున మేము మా జర్నలిస్టులు ఎక్కడైనా కానీ తప్పు రాశారు అనిపిస్తే అందుకు ఏ విధంగా మీరు చర్యలు తీసుకోవాలో ఆ రూట్లో మీరు వెళ్ళి చర్యలు తీసుకోండి. అంతేగాని జర్నలిస్టులను కానీ ఇక మీద ఎక్కడ బెదిరించినా, జర్నలిస్టులకు విధుల్లో కానీ ఆటంకం కల్పించినా ఖచ్చితంగా ఇక మీదట కేసులు అయితే నమోదు చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఎక్కడే కానీ ఇటువంటి వద్దు. మీకు అలా కాదన్నప్పుడు మీకు పూర్తిగా ఎవరైనా కానీ మీరు ఒక ప్రోగ్రాం నిర్వహించినప్పుడు మేము వస్తాము, లేదా మీరు పంపించింది ఉంటుంది, మేము పంపించిందంతా కూడా రావాలని లేదు, అన్ని పేర్లు రావాలని లేదు. అలా మీకు కావాలంటే మంచి యాడ్ ఇవ్వండి. దాంట్లో A to Z మీ ఫోటోలతో పాటు మీ పేరుతో పాటు ఏ దినపత్రిక ఇస్తే వాళ్ళందరూ కూడా ప్రచురణ చేసేదానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. ఇలా కాకుండా మా ఫోటోనే కావాలా, మా పేరు రాలేదు అని చెప్పి దాని వ్యక్తిగతంగా అది కుల సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, లేదా అధికారులు కావచ్చు, ఎవరైనా జర్నలిస్టు జోలికి వస్తే సహించేది లేదని యూనియన్ తరఫున మరీ చెప్తున్నాను. కేసులు అయితే నమోదు చేస్తాం. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. రాజంపేటలో ఇక మీదట ఏ జర్నలిస్టు పైన కానీ బెదిరింపులకు వచ్చినా, వాట్సాప్ గ్రూపుల్లో వ్యక్తిగతంగా పోస్టులు పెట్టినా, వ్యక్తిగతంగా దోషణ చేసినా ఖచ్చితంగా కేసు నమోదు చేసి ఇబ్బంది పెట్టాలని కూడా తెలియజేస్తున్నాను. నిన్న ఆదివారం జరిగిన బోయినపల్లిలో బజ్ర ఆత్మీయ సమావేశానికి మా రిపోర్ట్ ఒక సాయంకాలం పద్ధతిలో వచ్చిన కథనానికి సంబంధించి కొందరు బజ్ర సంఘం నాయకులు రిపోర్టర్పై విమర్శలు చేశారు. ఈ విమర్శకి సరైన పద్ధతి కాదని మేము అభిప్రాయం చేస్తున్నాము.
జరిగిన సంఘటన వాస్తవాలు ప్రోగ్రాం జరిగిన తర్వాత ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. ప్రెస్ నోట్ రిలీజ్ చేయకుండానే వీళ్ళు మేము రాసేసినట్టు దాంట్లో అందరి పేర్లు కాదని చెప్పి అది కరెక్ట్ కూడా కాదు. వాళ్ళు ప్రోగ్రాం చేయాలంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. దాన్ని బట్టి దాంట్లో మేము ఎవరైతే పేర్లు ఉంటున్నారో అవి తీసుకొని మేము తీసుకుని వార్త రాస్తాం. సో ఈ వార్త రాదంటే డెస్క్ పోతుంది. డెస్క్లో వార్తలో కంటెంట్ బాగుంటేనే పేర్లు తీసుకుంటారు, లేదంటే కొన్ని సందర్భాల్లో భజన నాయకులు పెట్టేస్తారు. దీని అలా చేయకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో ఆ రిపోర్టును ఎత్తి చూపేయడం ఇది కరెక్ట్ కాదు. ఇలా విలేకరుల మనోభావాలు దెబ్బతీస్తే మేము యూనియన్ పరంగా తీసుకుని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కేసు తీసుకోవచ్చు. కాబట్టి అది అధికారులు ప్రజాప్రతినిధులు మా అనుభవం అంటే ఏమైనా సమస్య ఉంటే మాకు చెప్పండి, మాతో మాట్లాడండి. మేము మా యూనియన్ ద్వారా మాట్లాడుతున్నాం, మీరు సమాధానం చెప్తాం. ఇలాంటి భవిష్యత్తు ఇలాంటి కథలు చేయకూడదని చెప్పి నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. సమాజం కోసం పని చేస్తూ ఉంటాయి, అందులో పనిచేసే విలేకరులు కూడా అంతే. విలేకరి రాసిందంతా పత్రికలలో రావాలని ఏమీ లేదు. ఆడ ఎడిటింగ్ జరుగుతుంది. పేర్లు మొత్తం పేర్లన్నీ రాసుకుంటా పోతే పత్రికలు ఏడ పని చేస్తాయి? పత్రికలు సరిపోతాయా? 7 పేజీలు 8 పేజీలు ఉంటాయి. 8 పేజీలకు 40 పేర్లు 50 పేర్లు ఇన్ని పెట్టాలంటే అవుతుందా? అవ్వదు. కానీ పేర్లు రాలేదని, ఇది కరపత్రాలు కాదు, పేపర్ పేర్లు రాలేదని ఒక విలేకరిని విమర్శించడం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హుజూరాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ ఏరియాలోని పలు ప్లాస్టిక్ విక్రయించే దుకాణాలపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు దుకాణాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయిస్తున్న వాటిని పట్టుకున్నారు. పలు దుకాణాల యజమానులకు జరిమానాలు విధించారు. మరికొందరిని మొదటి తప్పుగా భావించి హెచ్చరించి మరోసారి నిషేధిత ప్లాస్టిక్ ను విక్రయించరాదని అన్నారు. ఈ దాడుల్లో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ బి కిరణ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పోలు వినయ్, ప్రతాప్ రాజు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. నాకు తెలియదని చెప్తున్నా కదా నేను. रामदेव प्लास्टिक ఇవన్నీ ఏరాదు, ఇక 2 ఇవ్వాలి. మీకు మళ్ళీ లోపల ఉన్నాయని ఇప్పటికి మళ్ళీ ఇది ఐస్ క్రీమ్ గ్రౌండ్ కూడా రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే అందించాలని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా ఆదేశించారు. సోమవారం సాయంత్రం సోన్ మండల కేంద్రంలోని బాల్కిషన్ ఫర్టిలైజర్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలోని ఎరువులు, విత్తనాల స్టాక్, క్రయ విక్రయాల రిజిస్టర్లను తనిఖీ చేశారు. రిజిస్టర్లలోని వివరాలు ఆన్లైన్ వివరాలతో సరిపోల్చారు. క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులన్నీ పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. రికార్డులలో తేడాలు ఉండరాదన్నారు. పలు కంపెనీల విత్తనాలు లేబుళ్లను పరిశీలించారు. కంప్లీట్ చేయడానికి దీన్ని యాప్లో కూడా చేసుకోవచ్చు. అది యాప్ వేరే, ఇదేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యాప్ ఏమో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మనం 2 చేయాలి. వీడియో యాప్ ఓపెన్ చేసినప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం తెల్లరాలపల్లి పంచాయతీ పరిధిలోని డీకే చెరువు యానాది కాలనీ వాసులు దట్టమైన అరణ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు.
తాత ముత్తాతల కాలం నుంచి నివసిస్తున్న ఈ కాలనీలో సుమారు 20 యానాది కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ఇప్పటికీ రోడ్డు, తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. మీడియా మిత్రులకు, పెద్దలకు, చిన్నలకు అంత నమస్కారం. నా పేరు ఎర్రయ్య, యాదూరు మండలం, కలరాపల్లి పంచాయతీ, కంత చెరువు, ఎస్టీ కాలనీ. గుడి మా తాత నుంచి మొక్కుతున్నాము. వాళ్ళు వచ్చి రోజుగా ఫోన్ చేయండి, కలెక్టర్ ఆఫీస్ నుంచి పని చేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడికైనా పోతారా ఫాలో చేస్తున్నారు. వేలవాళ్ళు ఫాలో చేసి వాళ్ళని చంపేస్తే ఆ ఎస్టీ కాలనీ ఎవరు లేదు అని చెప్తున్నారు. దానికి మాకు దయచేసి ఎంఆర్ఓలు కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీ ఆఫీసులో కానీ మా కాగితంలో ఎత్తలేదు. ఎస్ఐకి ఇస్తే దాని కింద పెట్టేసినాడు. గుడి 2 పార్లు కాల్చేసినాడు. దాన్ని చెప్పినా దాన్ని పట్టించుకోలేదు. దానికి ఇప్పుడు నాకు దయచేసి నా గుడికి తాళం ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు మా అమ్మత్త తాత కాడ నుంచి ఉన్నాయి. అది మనకు తెలుసు. ఇప్పుడు వచ్చి వాళ్ళు కలెక్టర్ ఆఫీసులో పని చేసుకుంటే వాళ్ళు బలితో అధికారితో బలితో మమ్మల్ని కొట్టుకొస్తున్నారు. దీనికి కలెక్టర్ గారు వాళ్ళందరూ నాకు దయచేసి మంచి చేయాలి. అందరికీ నమస్కారం. మాది చిత్తూరు జిల్లా యాదమరి మండలం, కంతల చెరువు గ్రామం, ఎస్టీ కాలనీలో నివసిస్తూ 50 ఏళ్ళుగా నివసిస్తున్నాము. మాకు మా తాత మా ముత్తాతల నుండి ఇక్కడ గుడి ఏర్పాటు చేయడం, అమ్మవారిని నిలపడం జరిగింది. ఇప్పుడు దౌర్జన్యంపై మాపై గుణశేఖర్, గోన్స్వామి కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తూ మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. మాకు ఎటువంటి ఇబ్బందులు, మాకు ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలేదు. మాపై దయించి కలెక్టర్ నుండి మాకు న్యాయం జరగాలని మా ఎస్టీ తరఫు నుంచి అందరూ మేము ప్రయత్నిస్తున్నాం. మేము మా ఎస్టీ తరఫు నుంచి మేము న్యాయం కోరుతున్నాం సార్. నమస్కారం. చిత్తూరు జిల్లా యాదమరి మండలం, డికే చెరువు, ఎస్టీ కాలనీ. మాకు ఇండ్లు కట్టినప్పుడు మాకు తెలీదు. పెద్దోళ్ళ కాలాల నుంచి మాకు దేవుని పెట్టింది మాకు తెలీదు. మమ్మల్ని ఏం చేస్తారంటే ఎర్రోళ్ళు ఈ దావలో వస్తారా, మీరు వచ్చేటి పూజలు చేస్తారా అమ్మని మమ్మల్ని దుర్మార్గంగా ఆడవాళ్ళు పట్టేసేది, కొట్టేది, నాశనం చేసేది. మమ్మల్ని ఈ దావలో రాకూడదు. మరి పిల్లలు పోతే పిల్లలు తరిగిపోయినది. వాళ్ళు బడికి వెళ్ళ లేకుండా కైల్లో పడిపోయేది, ఆడబడిపోయి ఏడబడిపోయి తనగలాడుతూ పోతున్నారు. మాకు దారి లేదు. మాకు గుడి కట్టించిన దానికి మేమేదో పెద్దోళ్ళ కాలం నిలిపి మేము గుడి చేసుకుంటున్నాము. మాకు అంత మాత్రం తర్వాత లేక మేము గమ్మున అయిపోతే పెద్దోళ్ళ నుంచి మనం చేసుకోకుండా కాదని చెప్పి మేము చేసుకుంటున్నాము. మమ్మల్ని ఏం చేసినారంటే మీరు చేస్తున్నారా, మీరు చేయకూడదు, మీరు అక్కడ ఉండకూడదు. పెద్దోళ్ళు ఉన్నంతవరకు ఏమనలేదు. పెద్దోళ్ళు లేకుండా పోయే కొద్దికి మమ్మల్ని ఇప్పుడు పట్టించే కాడికి వస్తున్నారు. గోన్చేమి, గుణశేఖరం వీళ్ళిద్దరు చేరుకొని మమ్మల్ని ఇది ఏమి చేయకుండా చేయాలని తరంతున్నారు. మమ్మల్ని మేము కలెక్టర్ గారికి, ఎంఆర్ఓలకి వీళ్ళకంతా మేము చెప్పి గుడి కట్టించుకోవాలని దయచేస్తున్నాము. నమస్కారం. యాదమూరు మండలము, మాది కత్తల చెరువు, డీకా చెరువు. మేము ఎస్టీ కాలనీ. ఎస్టీ కాలనీలో దోవల పోతే కూడా ఆడవాళ్ళు దోవల పోతే నిలేస్తారు. మమ్మల్ని పోకూడదు, రాకూడదు అట్లా చేసి నిలేస్తూ ఉన్నారు. దానికి మేము పెద్దవాళ్ళు పెట్టిన దేవుళ్ళు మేము ఎట్లయితే ఎత్తమంటున్నారు. మన పొంగిటి పండుగ నాడు కూడా ఇక్కడ దేవరు పెట్టకూడదు అట్లనేసి మమ్మల్ని ఆడవాళ్ళంతా కూడా చీరలు పాడు రైతులంతా కూడా చింపి మమ్మల్ని మానభంగం చేస్తూ ఉన్నారు. మీకు దయచేస్తే మేము మీ మాది ఆడవాళ్ళుగా ఉంటే, మాకు దయచేసి మీ మాది ఆడవాళ్ళు మరి ఉంటే, మీకు కూడా పుట్టిన తోడుగుడ్లు మరి ఉంటే మమ్మల్ని ఎదే సహాయం చేయండి. అట్లనేసి మేము దేవరు చేస్తూ ఉన్నాము. మమ్మల్ని మానభంగం చేస్తూ ఉన్నారు. చీరలు రైతులతో కూడా చింపేసి ఉన్నారు. ఆ దోవలు బాగూడదు, రాకూడదు అంటూ ఉన్నారు. మేము ఎవరినో పోయి అడుక్కుంటా కూడా మమ్మల్ని కిందనే పెడతా ఉన్నారు. కానీ పైన మాట్లాడేది ఎవరు లేదు. దానికి మా గుడికి కావాలా అనేసి మేము బాధపడతా ఉంటే కూడా నా తమ్ముడు ఒకడే పోతా ఉంటే కూడా వాడు ఒకడే పోతా ఉన్నాడు, వాడు ఒకడే ఉంటాడు అని కూడా ఈ నుంచి ఫోన్లు పోతా ఉన్నది. మా అన్నదమ్ములు ఉండేది ముగ్గురులో కూడా ఈ మరి ఏమైనా చేసేస్తే మేము ఆడవాళ్ళు మేము ఏం చేసేది అనేసి మేము అడిలో ఇల్లు కట్టించేసారు కదా, మేము ఏం చేసేది అనేసి మేము బాధలు పట్టుకొని పోతే దోవంటే రైతులు బెరికలు చూస్తావా, చేతులు బెరికలు చూస్తావా, కేపుమర్ల యాని మీకు దోవని అడతారు కదా. మేము ఎట్లా బతికేది, మేము ఏ పరిస్థితిలో ఉన్నామో ఒక పారి అందరూ వచ్చి కూడా దయచేసి
మేము ఏడున్నాము, అడవిలో ఉంటాము, ఊర్లో ఉంటాము, దయచేసి మీరు వచ్చి చెప్పి చూసి మమ్మల్ని ప్రతిదంటే అందరికీ ఇది చెప్తాము. మేము ఉండేది 3 అన్నదమ్ములు, మేము 2 తోడుపుట్లు ఉన్నాము. మాకు బిడ్డలు వేరే ఉన్నారు, నా బిడ్డలు మూలకొకరు ఉన్నారు. మా పిల్లకాయలకంతా కూడా మేము ఇది అనుకోని పరిస్థితిగా వండుకొని కూడా మేము ఇట్లా బాధలు పడుతున్నాం కదా. మాకు ఏది ఒకటి మాకు దయచేసి ఆ కళ్యాకట్లు వీళ్ళు వాళ్ళు ఆ గోంచామేడక ఇది ఆఫీసులో పని చేసుకొని మొన్న ఊర్లోకి వచ్చేసిండే ఈ కేపుమర్లు ఈ క్షణాలను కూడా అడగతా ఉన్నాడు. అన్నిటికీ ఓర్చుకొని మనం పోయే చోటకు పోదామనేసి మేము గమ్మున ఉన్నాము. అంత వెతికేసామే, మీరు మాకు దయచేసి మాకు గుడి బాగా చూపిస్తారా అని. గుణశేఖర్ మామూలు ఇక్కడ మేము మా ముత్తాత నుంచి నిలిపిన గుడిని ఇక్కడ నిలపకూడదని మా మీద దౌర్జన్యం చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు. మీ కలెక్టర్ తరఫు నుంచి మాకు న్యాయం జరగాలని మేము ఎస్టీ కాలనీ నుంచి అందరి తరఫున నేను న్యాయం కోరుతున్నాను. ఈ న్యాయం మాకు జరగలేదంటే మా ఎస్టీ కాలనీ నుండి అందరం వచ్చి కలెక్టర్ ఆఫీస్ కాడ రోడ్డు మీదే ఆత్మహత్యం చేసుకుంటామని తెలియజేయడం జరిగినది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో నిర్మించిన సమీకృత కూరగాయల మార్కెట్ కు సంబంధించిన నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసి మార్కెట్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పట్టణ శాఖ అధ్యక్షుడు దొనకెల నవీన్ నాయకత్వంలో నిర్వహించిన ఈ ధర్నాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు మార్కెట్ లేకపోతే రోడ్డు మీద వచ్చి కూరలు అమ్ముతారు, ట్రాఫిక్ జామ్ అవుతాం, దాంతో రోడ్ ప్రమాదం జరుగుతాం. బాడీ తరఫున వెంటనే ఆగిపోయిన పనులు ఆ పనులు ప్రారంభించిన చర్య తీసుకోండి. అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో గతంలో మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పని చాలేదు, మరి ఇప్పుడు మధ్యలో ఆగిపోయింది. దాని గురించి మీరు పెట్టారు, కొంత ప్రయత్నం పనులు జరుగుతుంది. వారం రోజుల లోపల ఈ యొక్క పనులు ప్రారంభించకపోతే మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరాదీక్ష ఏర్పడతారు. పనులు ప్రారంభించే వరకు నిరాదీక్ష సంబంధం చేస్తాం. దయచేసి మీరు కూడా ప్రభుత్వానికి తెలపండి. ముఖ్యమంత్రి ప్రారంభించడం వల్ల చాలా సమస్యలకు మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ట్రాఫిక్ వర్షాకాలం కాబట్టి దాన్ని అందరూ లోపలనే కూర్చుంటారు. జై జై మాతా భారత్ మాతా, జై జై మాతా భారత్ మాతా, బీజేపీ జిందాబాద్, జై జై మాతా భారత్ 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 మాతా, జై 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 మాతా భారత్ 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 మాతా. ఆవాజ్ దో హమే
మార్కెట్ పనులను వెంటనే సమీకృత మార్కెట్ పనులను వెంటనే ఇదే మీ రాజ్యం సమీకృత మార్కెట్ పనులను వెంటనే సమీకృత మార్కెట్ పనులను వెంటనే ఇదే మీ రాజ్యం సమీకృత మార్కెట్ను వెంటనే ట్రాఫిక్ సమస్యల నుండి ప్రజలను వెంటనే సమీకృత మార్కెట్ పనులను ట్రాఫిక్ సమస్యల నుండి ప్రజలను వెంటనే సమీకృత మార్కెట్ పనులను వెంటనే సమీకృత మార్కెట్ పనులను వెంటనే ఇదే మీ రాజ్యం ట్రాఫిక్ సమస్యల నుండి ప్రజలను వెంటనే అత్యంతరంగా నిలిచిపోయిన సమీకృత మార్కెట్ పనులను వెంటనే సమీకృత మార్కెట్ కు బడ్జెట్ను వెంటనే సమీకృత మార్కెట్ కు బడ్జెట్ను వెంటనే సమీకృత మార్కెట్ కు బడ్జెట్ను వెంటనే ఇదే మీ రాజ్యం ప్రజలతో జలగాటమా దానికి నిధులు లేక మధ్యలోనే పనులు నిలిచిపోవడం ద్వారా సంబంధిత మార్కెట్లో కూరగాయలు కానీ విక్రయించేటువంటి రైతులు వ్యాపారస్తులు మరి జాతీయ రహదారి వెంబడే ఇక్కడ కూరగాయల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. దాని ద్వారా ట్రాఫిక్ ఏర్పడి మరి అనేక రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ప్రజలు ప్రాణాలకు బలి కావాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కానీ మరి ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే ఆ సమీకృత మార్కెట్కు నిధులు మంజూరు చేసి ఆ సమీకృత మార్కెట్ పనులను వెంటనే ప్రారంభించాలి. ఇప్పుడు జరిగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు అన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. మరి అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ సంబంధిత శాఖ మంత్రి కానీ ఇప్పటి వరకు కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. ఇవాళ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నా కూడా ఇవాళ అధికారులు కళ్ళు మూసుకొని మరి ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ వారిని డిమాండ్ వ్యతిరేకిస్తూ ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ సీదా ప్రశ్నిస్తూ ఉన్నది. సమీకృత మార్కెట్ పనులను వెంటనే ప్రారంభించాలి. అక్కడ ఉన్నటువంటి రైతులను, వ్యాపారస్తులకు అందుబాటులో సమీకృత మార్కెట్ పనులను ప్రారంభించి ప్రజలకు అందరినీ కూడా కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. 2021లో ప్రారంభించిన 7 కోట్ల నిధులతో ప్రారంభించిన కూరగాయల మార్కెట్ను ఇంతవరకు పూర్తి చేయకపోవడం అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి పరిధి కూడా ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది. దానికి నిధులు కేటాయించక అది మొత్తం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా నిలిచింది. దాని మీద తగిన చర్యలు తీసుకొని దానికి నిధులు కేటాయించేసి దాన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా వెల్లుల రోడ్ అయినా కానీ చాలా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. రోడ్డు మీదనే కూరగాయలు అమ్ముకుంటున్న రైతులు నానా కష్టాలు పడుతున్నారు. వచ్చేది వర్షాకాలము. ఆ వర్షాకాలంలో కూరగాయలు ఎలా అమ్ముకోనో పండించిన రైతుకు కష్టం ఉన్నది. పాత మార్కెట్లో ఒకటి సులభ్ కాంప్లెక్స్ అని పెట్టినారు. దానికి వాటర్ సౌకర్యం కానీ ఏది కానీ దాని మెయింటెనెన్స్ కానీ లేదు. దాంతో అటు పోదామన్న దుర్గంధభరితమైన వ్యవస్థ ఉన్నది అక్కడ. ఈ మార్కెట్లో కూడా వెల్లుల రోడ్లో ఉన్న సులభ్ కాంప్లెక్స్ చాలా దరిద్రంగా ఉన్నది. అక్కడికి పోయి ఎలాంటి దానికి వాటర్ సప్లై కానీ ఎలాంటి చర్యలు కానీ దాని మీద లేదు. ఆ నీరు ఎటు పోతుందో తెలుస్తలేదు. చాలా ఇప్పుడు 19వ వార్డు నుంచి వచ్చే వాటర్ కూడా మా 7th వార్డులో చాలా మురికిగా తయారవుతున్నది. దానికి సరైన వాతావరణం కూడా కల్పించేసి మార్కెట్ను ప్రారంభించాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తున్నాము. పలమనేరు పట్టణంలోని దండపల్లి రోడ్లో ఉన్న షాదీ మహల్ సమీపంలో ఫకీర్ వేషం వేసుకుని ఇళ్ల వద్దకు వెళ్లి మాయమాటలతో డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని స్థానికులు పట్టుకుని పలమనేరు పోలీసులకు అప్పగించారు. స్థానికుల వివరాల ప్రకారం మగవారు లేని ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఫకీర్ వేషంలో వచ్చిన వ్యక్తి ఇంట్లో ఉన్న మహిళలను సంప్రదించి డబ్బులు అడిగేవాడని తెలిపారు. దయతో 50 రూపాయలు లేదా 100 రూపాయలు ఇవ్వాలని ప్రయత్నించినా తీసుకోకుండా మీ ఇంట్లో చెడు ఉంది, దాన్ని తొలగిస్తాను, మీరు కష్టాల్లో ఉన్నారు, పూజలు చేస్తే సమస్యలు తొలగిపోతాయి అంటూ మాయమాటలు చెప్పి పలువురి వద్ద నుంచి నగదు తీసుకున్నట్లు వెల్లడించారు. ఒక ఇంట్లో 1500 రూపాయలు, మరొకరి ఇంట్లో 1300 రూపాయలు, ఇంకొక ఇంట్లో 500 రూపాయలు తీసుకుని వెళ్ళినట్లు సమాచారం. పలమనేరు ప్రజలకందరికీ నమస్కారం.
ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా మనకు ఇన్ఫర్మేషన్ ఏమంటే కొంతమంది ఇంటి దగ్గరికి వచ్చి మీకు రోగాలను బాగు చేస్తామనో మీకు డబ్బులు సంపాదించేదానికి మేము దీవిస్తామనో అట్లా వచ్చి ఎవరన్నా కానీ మీ ఇంట్ల దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పే మాయమాటలకు లొంగి మీరు ఎటువంటి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకు ఇంట్లోకి అలౌ చేయడం కానీ చేయొద్దండి. పూజలు చేస్తాము, మీకు నయాలు బాగా జబ్బులు నయం చేస్తాము అనే మాటలు అట్లాంటివి కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అటువంటి వాళ్ళు ఎవరన్నా వస్తే కనుక పోలీస్కి డైల్ 100కి కానీ 112కి కానీ కాల్ చేసి మాకు ఇన్ఫామ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సద్దాము, నేను పలమనేరు, మా ఊరు పలమనేరు. నేను దండపల్లి రోడ్లో షాదీమాల్ ఎదురుగా ఉంటాము. ఈరోజు ఒక అతను ఇంట్లో ఎవరు మొగోళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళు ఉండే టైంలో ఇండ్ల దగ్గర వచ్చి పకెట్ డ్రెస్ వేసుకుని వచ్చి ఇండ్ల దగ్గర అంతా పోయి డబ్బులు అడుగుతూ ఉన్నాడు. 150 ఇస్తే తీసుకోకుండా 1000 ఎలా మీ ఇంట్లో చెడ్డ దృష్టి ఉండే అది ఏమంటే అబద్ధాలు చెప్పి ఒక ఇంట్లో 500 ఇంకో ఇంట్లో 1300 తీసుకొని పారిపోతూ ఉంటే మేము పట్టుకొని విచారిస్తే ఫస్ట్ పేరు చెప్పి వేరే బళ్ళారి అని చెప్పినాడు. మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలుచుకొని వచ్చి విచారిస్తే నా పేరు కిరణ్, మా నాయన పేరు రాము, నా తమ్ముని పేరు అర్జును అని చెప్పి ఇచ్చేస్తున్నాడు. హిందూ అతను ముస్లిం వేషం వేసుకుని వచ్చి డబ్బులంతా అడుగుతున్నాడు. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఇళ్ళు అంతా పోయి నేను ముస్లిం దేవుని పేరు చెప్పి అల్లా పేరు చెప్పి డబ్బులు అడుగుకొని అన్నదానం చేపిస్తాను, ఖురాన్ చదివిస్తానని చెప్పి ఇట్లా దొంగ పనులంతా చేస్తూ ఉన్నాడు. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేడీస్ ఉన్నప్పుడు పోతూ ఉన్నాడు. అందుకనే పోలీస్ స్టేషన్ ఇది పిలుచుకొని వచ్చి పోలీసులకు అప్పచెప్పినాము. పోలీసులు దాని తర్వాత విచారించి వేరే యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు. నమస్కారము, నా పేరు పర్వీన, పార్లమెంటు కార్యదర్శి, టీడీపీలో 20వ వార్డు ఇన్ఛార్జు. ఇట్లా ఎవరో బయట ఊరు నుంచి వచ్చి అతను అందరినీ ఇళ్ళ కాడ పోయి ఆడవాళ్ళంతా ఏమారిచ్చి 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఇస్తే తీసుకోకుండా 1000 వల్ల 2000 వల్ల 3000 మీ పిల్లలకి కానీ మీ భర్తలకు కానీ ఏమో చెడు ఉంటుంది, మీ నింద ఏమో దుష్టిగా ఇది ఉంటుంది అని చెప్పి ఏమరిచి జోల్లో చేసి నేను 10 రూపాయలు ఎత్తుకుంటా ఉన్నాను కదా, ఇప్పుడు ఏమొస్తుందో చూడండి అని ఏందో మంత్రాల్లో రాసిండేది పేపర్ ఎత్తి దాంట్లో చూపించి వాళ్ళని నమ్మించి వాళ్ళని దగ్గర 1500 తీసుకొని ఒక తావు 1300 తీసుకొని వచ్చినారు. మళ్ళీ నాకు కూడా వచ్చి చెప్పినారు. నేను వచ్చినాను, కంప్లీట్ ఇస్తామా సార్ దగ్గరకని. సార్ చర్య తీసుకొని సరేమ్మా అన్నారు. ఏమంటే ఇట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు అట్లా భద్రత చనిపోవాలనేసి కోరుతున్నాం సార్లకి మేము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ భయం పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ ఆరోపించారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీని కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమై కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ భయం పట్టుకున్నది. గత 3 రోజుల నుంచి తెలంగాణలో జరుగుతున్నటువంటి వివిధ జిల్లాలలో బహిరంగ సభలలో పాల్గొంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా భారతీయ జనతా పార్టీని తిట్టడం, నరేంద్ర మోడీని విమర్శించడం, తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డిని, బండి సంజయ్ గారులను అనేక రకాలుగా తిట్ల పురాణాలతో తన బహిరంగ సభలలో భారతీయ జనతా పార్టీని ఇష్టం వచ్చినట్టుగా తన పదజాలాన్ని ముఖ్యమంత్రి స్థాయికి దిగి ఆయన ఇలా వీధి రౌడీలాగా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఈరోజు వడ్లను మోడీ కొనడా జూన్ 15 తర్వాత బీజేపీ నాయకుల ఇంట్లో ముందట మేము పోస్తామని చెప్పేసి వ్యాఖ్యానించడం ఇలా సిగ్గుండాల ముఖ్యమంత్రికి. ఏ రాష్ట్రంలోనైనా ఈరోజు వడ్ల సేకరణ కాదు, రైతులు పండించిన ప్రతి పంటను ప్రతి గింజను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా కొనడం జరుగుతుంది. ఇలా లక్ష్యాన్ని నిర్దేశించి చెప్పడం జరిగింది. కేంద్రం ఇన్ని లక్షల టన్నులు మీరు కొనుగోలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు వరి ఎక్కువ పండిస్తున్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటని చెప్పేసి, కానీ ఎక్కడ కూడా మీ దగ్గర ఎక్కువ వండింది మేము కొనమని చెప్పేసి గత సంవత్సరం అనలేదు, ఏ సంవత్సరం కూడా చెప్పలేదు. కానీ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనలేక చాతగాక ఇలా కళ్ళాలలో ఉన్నటువంటి వడ్లను ఎత్తేసేటువంటి దమ్ము ధైర్యం లేక ఇలా ఈ రోజు భారతీయ జనతా పార్టీ విమర్శిస్తా ఉన్నారు. ఇలా మా నాయకుడు
ఇవాళ బీజేపీ శాసనసభాపక్ష నేత అయినటువంటి ఏలిటి మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ చెందినటువంటి అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి మొత్తం రైతు కోసం బీజేపీ భరోసా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత మంత్రులందరూ కూడా జిల్లాలకు కదిలిండ్రు. అదేవిధంగా కలెక్టర్లు అందరూ కూడా కల్లాలలో పోయి కూర్చొని రైతుల దగ్గర ఉండి మీరు బీజేపీ వాళ్ళు రాకముందే ఈ కల్లాలన్నీ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి ఇలా సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ లోపల భయం పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం ఇది తగదని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉన్నది. అంతేకాకుండా జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇలా తెలంగాణ పొలిమేరలు అడుగుపెట్టనీయమంటున్నాడు. తెలంగాణ నీ అయ్య జాగిరి కాదు. ఈ తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది, ఎన్నో పోరాటాలు చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కారణంగా ఈ రోజు 2000 మంది బలిదానమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ మీ పాపాన 2000 మంది చనిపోవడం జరిగింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో గొంతెత్తి బీజేపీ సపోర్ట్ ఇస్తుంది, మీరు తెలంగాణ బిల్లును పెట్టండి అని చెప్తే ఆ రోజు పెట్టని కారణంగానే తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయికి ఎదిగింది. అదేవిధంగా బీజేపీ భయంతో బిల్లు పెట్టి అధికారంలోకి వస్తే మేము బిల్లు పెడతామని చెప్పి చెప్పగానే ఆ రోజు బిల్లు పెట్టినటువంటి మీరు బీజేపీ మద్దతుతో తెలంగాణ వచ్చింది. అంతే తప్ప ఇలా బీజేపీ పోరాటం వల్ల బీజేపీ త్యాగం లేకుండా తెలంగాణ రాలేదు. కానీ ఇలా తెలంగాణలో తిరుగుతున్నటువంటి నీవు, నీ మంత్రులు ఇలా మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడమని చెప్పి ఇలా గంటపతంగా చెప్పగలుగుతారా? ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు ఇలా సవాల్ విసురుతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రులకు అనేక రకాలుగా ఇలా ముందుండి ప్రజల ముందుండి పోరాటం చేస్తా ఉన్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాటికి జవాబు చెప్పలేక ఇలా ప్రజలను తప్పుదారి పట్టించడానికి మీరు ఇచ్చినటువంటి హామీలను తుంగలు తొక్కేసి ప్రజలు ఎక్కడ మమ్మల్ని నిలదీస్తారో అని చెప్పేసి, బీజేపీని ఎక్కడ ఆదరిస్తారో అని చెప్పేసి భయపడిపోయి ఇలా బీజేపీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు. రానున్న రోజుల్లో గతంలో కేసీఆర్ గిట్టనే వాగితే ఆయన ఫామ్ హౌస్ పరిమితం చేసి ప్రజలు ఇవాళ నువ్వు ఇట్లనగిన మాట్లాడుగిన మార్చుకోకపోతే, నువ్వు ఇట్లనగిన ప్రవర్తిస్తే రేపు నువ్వు కొడంగల్ ఫామ్ హౌస్ పరిమితం అవుతావు. జాగ్రత్త బిడ్డ. ఇంకోసారి బీజేపీ జోలికి వచ్చిన బీజేపీ మంత్రులను గాని, బీజేపీ చెందిన ప్రధానమంత్రిని గాని నోరెత్తి మాట్లాడినా ఇలా భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి హెచ్చరిస్తూ, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా పెద్ద ఉద్యమం తయారు కాబోతున్నది. ఈ ఉద్యమాలకు మీరు జవాబు చెప్తారా, లేకపోతే రాజీనామా చేసి పారిపోతారా? దానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉన్నది.